पुरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षलब्धब्रह्मेन्द्रगङ्गाधरां तां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన 19వ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:06. తిథి ద్వాదశి రాత్రి 6:55 వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 2:22 వరకు. వర్జం ఉదయం 8:14 నుంచి 9:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:20 వరకు. మరల మధ్యాహ్నం 12:31 నుంచి 1:19 వరకు. అమృతకాలం సాయంకాలం 4:57 నుంచి 6:24 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగౌరికరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకు. నేటి విశేషాలు: వామన జయంతి, ఉపేంద్ర ద్వాదశి, శక్ర ద్వాదశి, కల్కి ద్వాదశి, ప్రదోషం. నవరాత్రులలో 9వ రోజు గణపతి నవరాత్రులలో. ముఖ్యంగా గణపతిని ఆరాధించుకోవాలి. నూనె పిండి వంటలు నివేదన చేయకూడదు ఈరోజు. విశేషించి వామన పూజ, ఉపేంద్రుడన్నా వామనుడన్నా ఒకటే. ఆ ఉపేంద్ర ద్వాదశి అంటే వామన జయంతి అన్నమాట. అలాగే ఇంద్రునకు అనుకూలమైనటువంటి రోజు, ఎందుకంటే వామనుడు జనించి ఆ ఇంద్రుని యొక్క రాజ్యాన్ని సంపాదించి పెట్టాడు కాబట్టి ఆ ఇంద్రుడిని పూజ చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. కల్కిని పూజించుకోవడం ద్వారా కలియుగం వల్ల వచ్చేటువంటి ఏ దోషాలైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవటం సాధ్యమవుతుంది. ప్రదోషం కూడా ఉంది కాబట్టి సాయంకాలపు వేళ ఆయన్ని శంకరుణ్ణి పూజ చేసుకోవడం, ఆ స్మరణ చేయడం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. నవరాత్రులు 9 రోజులు పూజ పూర్తయినప్పటికీ కూడా మనం నిమజ్జనం రోజు వరకు కూడా పూజలు కొనసాగించుకుంటూ ఉంటాం. విశేష పూజలను మాత్రం ఈ రోజు వరకు తప్పనిసరిగా చేస్తూ ఉంటాం. ఇలా 9 రోజులు ఆయన్ని ఆరాధించడం ద్వారా మనకు ఆధ్యాత్మికమైన ప్రగతితో పాటు లౌకికమైన కార్యకలాపాలలో క్రియాశీలత బాగా పెరిగి, ఉత్సాహం బాగా పెరిగి విఘ్నరహితంగా కార్యాలను నెరవేర్చుకోగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. పుణ్యకార్యాలు ఏవి చేయకుండా పుణ్యం కావాలని కోరుకోకూడదు. నిరాసక్తత, నిర్లిప్తత, నిరాశ ఎప్పుడు మీ వెంటే ఉంటున్నాయంటే మీ ఆత్మకి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారని అర్థం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రయే నమః. ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ద్వాదశి తిథి నాడు ద్వాదశి పారాయణ చేసి విష్ణుదేవుని ఆరాధన చేయాలి. అందున ఈరోజు వామన జయంతి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కినటువంటి
పరమ సుదినంగా కూడా మనకు శాస్త్రాలు చెప్పారు. అందుచేత ఆది మధ్యాంతరవర్తి నారాయణ స్వరూపంలో విరాజిల్లేటువంటి ఆ మహావిష్ణువుని ఆరాధన చేస్తూ ఇక్కడ గణేష నవరాత్రుల సందర్భంగా ఆ స్వామివారిని వివిధ రీతుల్లో ఆరాధన చేస్తూ సిద్ధి గణపతి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ స్వామిని ఆరాధన చేసి తరించాల్సిన సుదినం. ఈ స్వామి సకల కార్యాల్ని కూడాను నెరవేర్చేటువంటి అమృతమూర్తి. ఈయనకి 4 చేతుల్లోనూ మామిడి పండు, పూలగుత్తి, చెరకు కడలు ధరించి ఉంటాడు. తొండంతో నువ్వుల కుడుము పట్టుకొని ఉంటాడు. లేత పసుపు వనంలో ఉండేటువంటి ఈ సిద్ధ గణపతి ఆరాధన చేసినట్లయితే అన్ని విఘ్నాలు కూడాను తొలగిపోయి ఆపదలు లేకుండా చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపచ్చు. ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను సిద్ధి గణపతి మంత్రం చేసుకోవాలి. ప్రయాణానికి బయలుదేరేటువంటి వాళ్ళు సిద్ధి గణపతి మంత్రాన్ని గనక ఆరాధన చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో హాయిగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉండేటువంటి మంత్రమే ఈ సిద్ధ గణపతి మంత్రం అన్నారు. సిద్ధ గణపతి ఆరాధన చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. ఓం గణేశాయ నమః అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడాను ధ్యానం చేసుకొని బయలుదేరినట్లయితే అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా నెరవేరుస్తాడు ఆ సిద్ధ గణపతి. సిద్ధ గణపతి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ స్వామిని ఈ యొక్క గణేష నవరాత్రుల సందర్భంగా ధ్యానం చేసి తరిద్దాం. ఈ గణేష నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడాను వివిధ రీతుల్లో ఆ స్వామిని ఆరాధన చేస్తూనే ఉన్నారు. ఇలా మనకు శాస్త్రరీత్యా 32 గణపతులు ఉన్నాయి. 32 గణపతుల్ని ధ్యానం చేయలేని వాళ్ళు అష్టగణపతి తత్వంలో స్వామిని ఆరాధన చేసి తరిస్తారు. ఏ పేరును పిలిచినా ఏ రీతిన కొలిచినా వినాయకుడు ఒకడే. అంటే ఆ స్వామి యొక్క ఆకృతి అలంకరణలు అన్నీ కూడాను సర్వాభీష్టాల్ని సిద్ధింపచేస్తున్నాయి అని శాస్త్రం. గుంజళ్ళు మాత్రం విఘ్నేశ్వరుని ఎదుట తీయాలి. అలా తీసినట్లయితే అహంకారం లేని జీవితంలో మానవుడు ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాడు అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. భక్తి నినుగొల్చువారల స్వాంతలతలు పుణ్య పల్లవరాశిచే పొలుపు మీరు కలుష రూపంపు పండుటాకులను రాల్చి కాణిపాక వినాయక జ్ఞానమూర్తి. ఓ కాణిపాక వినాయక స్వామి, నిన్ను భక్తితో ఎవరైనా కొలిచినట్లయితే భక్తి నినుగొల్చువారల స్వాంతలతలు, వారి హృదయం అనేటువంటి తీగలు, పూల తీగలు, అవి భక్తి వల్ల అవి పుణ్యాన్ని సంపాదించి అవి పరమ పుణ్యప్రదములైనటువంటి చివుళ్లను, ఆకులను, మొగ్గలను, పువ్వులను తొడిగి ఆ లతలు చక్కగా సాగుతాయి. అవి ఇంకా ఇంకా వికాసాన్ని పొంది వృద్ధి పొందుతాయి. భక్తిని నుగొల్చువారల స్వాంతలతలు పుణ్య పల్లవరాశిచే పొలుపు మీరు కలుష రూపంపు పండుటాకులను రాల్చి. ఇంతకు పూర్వం చేసినటువంటి తెలియక చేసినవైనా తెలిసి చేసినవైనా కొన్ని పాపాలు ఉంటే ఆ పాపాలు కూడా ఈ హృదయాన్ని ఆశ్రయించే ఉంటాయి కనుక అవన్నీ ఈ హృదయ లతలో పండుటాకుల్లాగా రాలిపోతాయి. ఆ కలుష రూపంపు పండుటాకులను రాల్చి చేసిన పాపాలన్నీ పండుటాకుల్లా ఎండుటాకుల్లాగా రాలిపోయి నీ భక్తి వలన ఈ హృదయం అనేటువంటి లత చివుళ్ళు తొడిగి, మొగ్గలు తొడిగి, పుష్పాలుగా పూచి
అది మరింతగా వృద్ధి చెందుతుంది. ఓ స్వామి, నీ యొక్క అనుగ్రహం అటువంటిది. మళ్ళీ ఇంకెప్పుడూ కూడా ఆ పాపపు పనులు చేసేటువంటి తలపులు కూడా దగ్గరకు రావు. చెవులు చేతుల బట్టి చిత్తమందు తలచి గుంజీళ్ళు తీయ మోదమును పొంది కొలుచువారలు చేయు తప్పులనుగాతు కాణిపాక వినాయక జ్ఞానమూర్తి. ఎవరైనా సరే తాము చేసినటువంటి తప్పులకు పశ్చాత్తాపం చెంది చెవులు చేతుల బట్టి చిత్తమందు తలచి గుంజీళ్ళు తీయు, చెవులు చేతుల బట్టి చిత్తమందు తలచి గుంజీళ్ళు తీయ మోదమును పొంది కొలుచువారలు చేయు తప్పులనుగాతు. పశ్చాత్తాపంతో నీ ముందు గుంజిళ్ళు తీసినటువంటి వారిని ఎవరినైనా సరే నువ్వు అనుగ్రహిస్తావయ్యా. వారి పాపాలన్నింటినీ కూడా తొలగించి వారికి సద్బుద్ధిని కలిగించి వారు నిరంతరం సత్కార్యక్రమాలు చేసేలాగా అనుగ్రహిస్తావు. నిన్ను నమ్మిన వారికి నిధివి నీవు. వేరే నిధి ఏదీ లేదు స్వామి, నీ పైన ఉన్న నమ్మకమే పెద్ద నిధి. నిన్ను నమ్ముకుని ఉంటే చాలు, ఎవరికి ఏం కావాలో ఎప్పుడు కావాలో అప్పుడు అవి అందేలాగా చేస్తావు. విమల కైవల్య కళ్యాణ విశ్వమునకు ప్రథమ మార్గము నీదు సన్నిధి మహాత్మా. ఎవరికైనా సరే నీ యొక్క సన్నిధే పరమపదం. ఓ స్వామి, నీ యొక్క అనుగ్రహమే నిధి అని ఆ కాణిపాక విఘ్నేశ్వరుణ్ణి ప్రస్తుతిస్తూ చక్కని భక్తిభావములతో పద్యరచన చేసి మంచి శతకాన్ని మనకు అందించిన శ్రీ సూర్యదేవర రవికుమార్ గారి కాణిపాక వినాయక శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వినాయకాయ నమః. వందే సిద్ధి వినాయకం వందే బుద్ధిప్రదాయకం నటరాజసుతం వందే వందే తం విఘ్ననాయకం. వాగీసాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. సృష్టిస్థితిలయ కారకుడై పరమేశ్వరుడై సర్వమునకు ఆది అయి సర్వము అయినటువంటి శ్రీ మహాగణపతి వరేణ్యునికి అనంతమైన తన విశ్వరూపాన్ని చూపించబోతూ వరేణ్యుని యొక్క యోగ్యతని అనుసరించి అతడికి జ్ఞానచక్షువుని ప్రదానం చేశాడు. ఆ విధంగా జ్ఞానచక్షువు పొందిన వరేణ్యుడు తతో రాజా వరేణ్యస్య దివ్యచక్షురవైక్షత ఈశితు పరమం రూపం గజాస్యస్య మహాద్భుతం. పరమం రూపం, పరమమైనటువంటి రూపాన్ని ఎవరిది? గజేశ్వరుడు అనగా ఆ దివ్యమైన గజవదనము ధరించినటువంటి స్వామి యొక్క అద్భుత పరమస్వరూపాన్ని దర్శించాడు వరేణ్యుడు. అది ఎలా ఉన్నది అంటే అసంఖ్య వక్త్రం లలితం అసంఖ్యాంఘ్రికరం మహత్ అనులిప్తం సుగంధేన దివ్యభూషాంబరస్రజం అసంఖ్యనయనం కోటిసూర్యరశ్మిధృతాయుధం తద్వర్ష్మనిత్రయో లోకా దృష్టాస్తేన పృథగ్విధా. అసంఖ్యవక్త్రం, లెక్కలేనన్ని వదనములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. లలితం, లాలిత్యంతో ఉన్నట్టంటే మహాసౌందర్యవంతంగా ఉంది ఆ స్వరూపము. భీకరము భయంకరము కాదది, అద్భుతం. అది అద్భుతం వల్ల కలిగిన విభ్రాంతి అనే అనుభూతి లభిస్తుంది వరేణ్యుడికి. కానీ ఆ స్వరూపం మాత్రం లాలిత్యంగా ఉంది. అసంఖ్యాంఘ్రికరం మహత్, లెక్కలేనటువంటి చేతులతో పాదములతో విస్తరిన మహాస్వరూపం ఇది. ఆ స్వరూపము అనులిప్తం సుగంధేనా, సుగంధములు అలంకరించుకుని దివ్యభూషాంబర సరజం, దివ్యములైన అలంకారములతో శోభిస్తున్నది. అసంఖ్యనయనం కోటి సూర్యరశ్మిధృతాయుధం, లెక్కలేని నేత్రములతో కోటి సూర్యుల ప్రకాశం ఒక్కచోట గుమికూడినట్లుగా ఉన్నది. తద్వర్ష్మని త్రయోలోకా దృష్టాస్తేన పృథగ్విధా. అలాంటి తేజోమయమైనటువంటి స్వామి యొక్క శరీరంలో
ముల్లోకములు అనేక రకములైనటువంటి స్వరూపములతో గోచరించడం మొదలు పెడుతున్నాయి. అది చూసి పరవశుడి వరేణ్యుడి దిగ్భ్రాంతికలోని ఆ పారవశ్య భావనతో గణపతిని చూసి తన అనుభూతిని చెప్తూ స్తోత్రిస్తూ ఉన్నాడు. ఈ స్తోత్ర రూపంలో వరేణ్యుడు ఎటువంటి రూపాన్ని చూశాడు, ఎటువంటి అనుభూతికి లోనయ్యాడో వివరిస్తున్నాడు మహర్షి. వరేణ్య ఉవాచ, వరేణ్యుడు వణుకుతున్న శరీరంతో, పులకించిన శరీరంతో, ఆనందాశ్రువులు రాలుతున్నటువంటి నేత్రములతో, గద్గదమైన కంఠంతో స్వామిని స్తుతిస్తూ అంటున్నాడు. దృష్ట్వైశ్వరం పరం రూపం ప్రణమ్య సనృపో బ్రవీత్ వీక్షేహం తవ దేహేస్మిన్ దేవాన్ ఋషిగణాన్ పితॄన్. ఈశ్వరం పరమం రూపం, గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఈశ్వరమై పరమమైన రూపంటది. ఈశ్వరము అనగా సర్వజగత్తుని తన వశంలో పెట్టుకున్న రూపం ఇది. ఇప్పుడు మన శరీరంలో చాలా ఇంద్రియాలు ఉన్నాయి, అంతా కలిపి మన శరీరమే. కానీ ఒక్కదాని మీదైనా మనకు పట్టుందా, ఇది ఆలోచించాలి. మన శరీరంలో ఏదో ఇంద్రియానికి ఏదో అనారోగ్యం వచ్చింది, సవరించుకోగలిగే శక్తి మనకుందా? లేదు. అంటే మనదనుకున్న శరీరం మీద మనకు పట్టు లేదు, కానీ విశ్వం అనే శరీరం భగవంతుడిది, కానీ విశ్వంలో ప్రధాని మీద ఆయన పట్టుంది, ఇది తెలుసుకోవాల్సింది. అందుకని ఈశ్వరం రూపం, అది ఈశ్వరుడికి మనకి తేడా. అది ఈశ్వరం రూపం అన్నారు ఇక్కడ. అంటే సర్వశాసకమైనటువంటి రూపం అది, సర్వైశ్వర్య సంపన్నమైన రూపం అది, ఈశ్వరం అనే మాటలో ఇది. పైగా పరం రూపం, పరం రూపం అంటే సర్వోత్కృష్టమైనటువంటి ఆ రూపాన్ని చూసి ప్రణమ్య నమస్కరిస్తూ అంటున్నాడు వరేణ్యుడు. వీక్షేహం తవ దేహే అస్మిన్, ఓ గజానన, నీ యొక్క ఈ దేహమునందు నాకు సమస్తము కనబడుతున్నది. దేవాన్ ఋషిగణాన్ పితృన్, దేవతలు ఋషులు పితృదేవతలు గోచరిస్తున్నారు. అంతేకాదు పాతాళానాం సముద్రాణం ద్వీపానాం చైవ భూభృతాం మహర్షీణాం సప్తకంచ నానార్థై సంకులం విభో. ఓ స్వామి, నీ దేహంలో సప్త పాతాళాలు, సప్త సముద్రాలు, సప్త ద్వీపాలు, కులపర్వతాలు, మహర్షులు, పైగా సప్తర్షులు, వీరందరూ గోచరిస్తున్నారు. భూంతరిక్షం స్వర్గాంశ్చ మనుష్యోరగ రాక్షసాన్ బ్రహ్మ విష్ణు మహేశేంద్రాన్ దేవాన్ జంతూన్ అనేకధా. భూర్లోకము, అంతరిక్షము, స్వర్గము, మనుష్యులు, నాగులు, రాక్షసులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దేవతలు, అనేక రకమైన జంతువులు గోచరిస్తున్నాయి. అనాద్యనంతం లోకాదిం అనంత భుజశీర్షకం, నీ స్వరూపము ఆదిమధ్యాంతము లేనటువంటిది, సమస్త లోకములకు ఆది అయినటువంటిది, అనంతమైన భుజములతో అనంతమైన శిరస్సులతో ప్రకాశిస్తున్నది. ప్రదీప్తానల సంకాసం అప్రమేయం పురాతనం, జ్వలిస్తున్నటువంటి అగ్నివలే ఉన్నది. కొలతకందనటువంటి నీ రూపము అత్యంత పురాతనమైన రూపం. ఇదేదో ఇవాళ నా కోసం కొత్తగా తెచ్చుకున్న రూపం కాదు, ఎప్పుడో పాతబడ్డ రూపము కాదు, ఎప్పుడో భవిష్యత్తులో రాబోయే రూపము కాదు. ఇది కొలతలకి వయస్సులకి అందనటువంటి అత్యంత పురాతనమై సనాతనమైన నిరూపము. పైగా కిరీట కుండలధరం దుర్నిరీక్షం ముదావహం ఏతాదృశంచ వీక్షేత్వాం విశాలవక్షసం ప్రభుం. కిరీటము కుండలము ధరించి దుర్నిరీక్షం, చూడడానికి మిరుమిట్లు గొలుపుతూ ఉన్నటువంటి నీ రూపము అయినప్పటికీ ముదావహం, అది చూస్తూ ఉంటే ఆనందం కలుగుతుంది. చూడలేంత తేజస్సుతో ఉన్నా చూస్తున్నంతసేపు ఏదో దివ్యమైన ఆనందం లభిస్తున్నది. పైగా విశాలమైన వక్షస్థలంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి నీ స్వరూపము సురవిద్యాధరైర్యక్షై కిన్నరై మునిమానుషై నృత్యద్భి అప్సరోభిశ్చ గంధర్వైర్గానతత్పరై. పైగా నిన్ను నుతిస్తూ నిన్ను స్తుతిస్తూ నీలోనే దేవతలు, విద్యాధరులు, యక్షకిన్నరులు, మునులు, మానవులు వీళ్ళందరూ, పైగా నాట్యం చేస్తున్న అప్సరలు, గానతత్పరులైన గంధర్వులు వీళ్ళందరూ నిన్నే స్తుతిస్తున్నారు స్వామి. పైగా నిన్ను నమస్కరిస్తూ ఉన్నటువంటి వారెందరో నాకు గోచరిస్తున్నారు. వారు వసు రుద్ర ఆదిత్య గణై సిద్ధై సాధ్యై ముదాయుతై సేవ్యమానం మహాభక్త్య వీక్షమానం సువిస్మితై. ఈ విశ్వరూపంలో తెలుసుకోవాల్సిన గొప్ప భావం ఏంటంటే, మనం మానవ శరీరాన్ని ధరించినప్పుడు మానవ నేత్రం ఏది చూడగలదో అదే చూడగలుగుతున్నాం. ఇంకా ప్రయత్నించి మానవుడు తన బుద్ధిశక్తితో ఏ ఏ యంత్రాలు కనిపెట్టి ఆ యంత్రాలతో ఎంత చూడగలడో అంత చూడగలడు. ఇంతే కదా, ఆలోచించండి. ఆలోచిస్తే ఏం తేలింది? మనం చూస్తున్న ప్రపంచం రెండు రకాలు. ఈ కంటితో చూడగలిగేది ఒకటి, రెండు ఈ బుద్ధితో భావించగలిగేది, ఈ మేధాశక్తితో సంపాదించుకున్న వైజ్ఞానిక యంత్ర పరికరాలతో చూడగలిగేది. అంతే కదా, ఇంతకు మించి ఉన్నదా? దేవతలు, ఋషులు, గంధర్వులు, అనేక లోకాలు మనం ఈ కంటితో చూడగలమా? లేవు. అందుకే ఈ వైజ్ఞానిక దృష్టి కానీ ఈ భౌతికమైన చర్మచక్షువు కానీ ఈ రెండూ చూడలేనిది, మనం చూడకపోయినా ఉన్నది అయినటువంటి అనంతమైన లోకాలన్నిటినీ ఒక్కచోట చూపిస్తున్నాడు భగవానుడు. ఇంకా ఏ లోకమని ఏ దేవతని అంటాం? ఈ సర్వము ఏ పరమాత్మ యందు ఉన్నాయో అతడే దర్శనమిస్తున్నాడు ఎదురుగా. వసు రుద్ర ఆదిత్య గణై సిద్ధై సాధ్యై, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు,
ప్రమదగణాలు, సిద్ధులు, సాధ్యులు వీరందరూ ఆనందభరితులై భగవాన్ని సేవిస్తున్నారు. వాళ్ళు భక్తియుక్తులై స్వామి రూపాన్ని చూస్తూ నమస్కరించడం కనబడుతున్నది. వేత్తారం అక్షరం వేద్యం ధర్మగోప్తారమీశ్వరం పాతాళాని దిశస్వర్గాన్ భువం వ్యాప్య అఖిలం స్థితం. ఈ సమస్తము తెలిసిన వాడవు నువ్వు. గొప్ప విషయం ఇది. ఈ సమస్త విశ్వజ్ఞానం భగవంతుడికున్నది. అంతేగాని విశ్వంలో ఉన్న మనకి విశ్వజ్ఞానం ఉండడం కష్టం. ఉదాహరణకి సముద్రంలో ఉంటూ సముద్రంలో పెరుగుతున్నటువంటి చేపకి సముద్రపు లోపుతూ సముద్ర జ్ఞానము తెలియాలని లేదు. అదేవిధంగా పరమాత్మ విశ్వరూపంలో ఉన్న మనం ఆయన గురించి తెలుసుకోలేం. అదంతా ఆయనకే తెలుసు. అందుకే వేత్తారం అనగా తెలిసినవాడు, సర్వము తెలిసినవాడు. అక్షరం వేద్యం నాసరహితుడు, పైగా అన్నీ తెలిసినవాడు, తెలుసుకోదగినవాడు. గొప్ప మాట. వేత్తారం వేద్యం అన్నారు ఇక్కడ. అన్నీ తెలిసిన భగవంతుడిని మనం తెలుసుకోవాలట. తెలుసుకోవాలంటే అర్థం ఏంటి? ఆయన్నే ధ్యానించాలి, ఆయన్ని ఉపాసించాలి. కనుకనే వేత్తారం వేద్యం. అతడు అక్షరుడు, నాసరహితుడు, పైగా ధర్మగోప్తారం, ధర్మాన్ని రక్షించువాడు. ఈశ్వరం, ఈశ్వరుడు. పాతాళాన్ని దిశస్వర్గాన్ భువం వ్యాప్య అఖిలం స్థితం. కనబడిని క్రింది లోకాలు మొదలుకొని మనకు కనబడిన ఊర్ధ్వలోకాల వరకు ఈ నడుమునున్న దిశలు పాతాళాని అంటే క్రింది లోకాలు, దిశ మన చుట్టూ ఉన్నవి, స్వర్గాన్ పైలోకములు. ఇలా భువం వ్యాప్య అఖిల స్థితం, సమస్త భువనములు వ్యాపించినటువంటి ఓ పరమేశ్వరా, పైగా నీ దివ్య రూపాన్ని చూస్తే ఎంత ఆనందం కలుగుతోందో అంత భయం కూడా వేస్తున్నది. చాలా గొప్ప మాట ఇది. మన ముందు ఒక మహాపెద్ద వస్తువు కనబడితే ఆశ్చర్యానికి లోని, భయానికి కూడా లోనవుతాం. ఎందుకంటే దృష్టి అంటే వచ్చింది కానీ పరిమితత్వం ఇంకా వదలలేదు. ఆ పరిమితం కూడా విడిచిపోయిందా ఇంకది ముక్తికే వెళ్ళిపోతుంది. అంతవరకు ఆ పరిమిత భావంతో అపరిమితాన్ని చూస్తున్నప్పుడు కలిగేటువంటి భీతి అనే దాన్ని ఇక్కడ వ్యక్తీకరిస్తున్నాడు వరేణ్యుడు. భీతాహ లోకాహ తథా చాహం ఏవం త్వాం వీక్షరూపిణం నానాదంష్ట్రాకరాళంచ నానా విద్యా విశారదం. ఈ నీ స్వరూపాన్ని చూసి సమస్త లోకాలు నేను కూడా భయభ్రాంతులమవుతూ ఉన్నాము. నీ ముఖం చాలా భయంకరమైన కోరలతో నిండి ఉన్నది. పైగా విద్యా విశారదుడవైన నిన్ను చూస్తూ ధన్యుణ్ణవుతున్నాను. ఇక్కడ భయంకరమైన కోరలతో ఉన్నది అంట. ఈ కనబడుతున్న ప్రపంచం అలా కనబడుతుంది, ఆయనలోనే లీనమైపోతుంది. ఆ లీనమవుతున్నటువంటి ఆ మహాకాల స్వరూపాన్ని చూడగానే భయం కలుగుతున్నది. పైగా అజ్ఞానమైనటువంటి సర్వవిద్యామయమైన స్వరూపాన్ని చూస్తే ఆనందం కూడా కలుగుతున్నది. ప్రళయానల దీప్తాస్యం జటిలించ నభస్పృశం దృష్ట్వా గణేశ తే రూపం అహం భ్రాంత ఇవాభవం. ప్రళయాగ్ని వలె వెలుగుతున్న ఆ ముఖము ఆకాశాన్ని అంటుకుంటున్నటువంటిదా అన్నట్టుగా అంతు తెలియనటువంటి నీ యొక్క శిరస్సు, అక్కడున్న జటామండలము, ఇది చూస్తూ ఉంటే నేను విభ్రాంతికి లోనవుతున్నాను. ప్రభు, సర్వము నీయందే పుడుతూ నీలోనే పెరుగుతూ నీలోనే లీనమవడం నాకు కనబడుతున్నది. దేవాహ మనుష్యాహ నాగాజ్యాహ కళాస్త్వదుదరేశయా నానాయోని భుజశ్చాంతే త్వయేవ ప్రవిశంతి చా. దేవతలు, మనుష్యులు, నాగులు, పైగా విషస్వభావం కలిగినటువంటి జంతువులు అన్నీ కూడా నీలోనే శయనించి ఉన్నారు. పైగా నీలోనే ఉత్పన్నమవుతున్నారు, తిరిగి ప్రవిశంతి చా, నీలోనే లీనమవుతున్నారు అని ఆనందభరితుడై విభ్రాంతికులోని ఒళ్ళంతా పులకించుతూ ఉండగా వరేణ్యుడు ఆ విరాట్ రూపుడైన గణపతికి నమస్కరిస్తున్నాడు. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. శాశ్వతమైన శాంతి కోసమే మనం బయలుదేరాము గనుక మన దృష్టిని కోరికల నుండి మళ్లించి పరమాత్మ యొక్క సాక్షాత్కారం వైపు త్రిప్పలిసి ఉంటుంది కదా. అంటే మనస్సును అంతర్ముఖం చేయాలి. ఇక్కడ కొంతమందికి ఒక సందేహం వస్తుంది, అసలు కోరికలని వదలటం ఎందుకని అని. ఎందుకు వదలాలి మన కోరికలంతా? మనసులో ఒక ప్రక్క కోరికల్ని ఉంచుకునే మరో ప్రక్క పరమాత్మ సాక్షాత్కారానికి ప్రయత్నించవచ్చు కదా అని చాలామంది అనుకుంటారు. కోరికలంతా వదిలితేనే సాక్షాత్కారం అంటారు కదా. అసలు అంత పెద్ద మనసు కదా మనకు. ఒక్క చోట ఒక్క భావనతో కోరికలు, ఇంకొక చోట ఇంకొక భావనతో పరమాత్ముడి యొక్క దర్శనం ఎందుకు కాదు అని. అది సాధ్యం కాదు. ఎందుకంటే మనస్సు కదిలినప్పుడు
కలిగేవి కోరికలు. మనస్సు కదలకుండా నిశ్చలం చేసినప్పుడు కలిగేటువంటిది పరమాత్మ సాక్షాత్కారం. కనుక రెండూ ఒకచోట ఉండటం కుదరదు. మనస్సుని కోరికల నుంచి మళ్లించి మెల్లిగా పరమాత్మ వైపు త్రిపటమే దీనికి మార్గం. ఇది చెప్పుకున్నంత సులభం కాదు. దీనిని సాధించటానికే వేదాలు, శాస్త్రాలు అనేక మార్గాలు బోధించాయి. అదే మన దత్తగురువు చెప్తూ ఉండేటువంటిది. దాన్ని భక్తి మార్గమని, కర్మ మార్గమని, యోగ మార్గమని ఇంకా అనేక రకాలు ఉన్నాయి. భక్తి, కర్మ, యోగము ఇవన్నీ కూడా మీకు ఒకసారి చెప్పడం కూడా జరిగింది. వీటిని మరింత స్పష్టంగా మనకి అర్థమయ్యే రీతిలో మన స్థాయికి దిగి వచ్చి బోధించేందుకే భగవంతుడు గురువు రూపంలో భూమి మీద సంచరిస్తూ ఉంటాడు. ఎందుకంటే తొందరగా ఇవంతా అర్థం కావు. భక్తి మార్గం కానీ, యోగ మార్గం కానీ, కర్మ మార్గం కానీ, జ్ఞాన మార్గం కానీ చాలా కష్టం. సులభంగా హెడ్లైన్స్ చెప్పుకోవచ్చు, కానీ అనుభవ రీతిలో అది మనకు కనపడదు, కష్టం, అర్థమయ్యేది. అందుకని దాన్ని అట్లా అర్థమయ్యేటట్టుగా చెప్పేటువంటి వాడు పరమాత్ముడు ఒక్కడే మనకు, అంటే గురువు ఒక్కడే అని అర్థమవుతుంది. దేవుడు దిగిరాడు కదా చెప్పటానికి. ఆ ఉపాయాన్ని బోధించటంతో పాటు తగిన సాధన చేయించి శాశ్వతమైన శాంతిని అందించేవాడే సద్గురువు అని బాగా మనకు తెలుస్తున్నది. శాశ్వతమైన సాధన చాలా ముఖ్యం. ఇక రోమశ అష్టావక్ర మహర్షులు జీవితంలో ఉన్నతమైనటువంటి పదవుల్లో, స్థానాల్లో ఉన్నటువంటి వాళ్లకు తమకంటే గొప్పవారు లేరనే, తాము సాధించిందే నెరవేరు, సాధించలేరనో, ఎవరేళే వాళ్ళు ఎవరు సాధించలేరనో, మేమే సాధించగలం, ఇంక వేరే వాళ్ళు ఎవరు సాధించలేరనో అనిపిస్తూ ఉండటం సహజం. అయితే ఆధ్యాత్మిక సాధన చేసేవారిలో కూడా ఒక్కసారి ఇలాంటి భావాలు కలుగుతూ ఉంటాయి. నేను ఎంత పెద్ద సాధన చేశాను, నాలాగా సాధన చేసేవాళ్ళు ఎవరు లేరు అనేటువంటి అప్పుడప్పుడు అక్కడక్కడ కలుగుతూ ఉంటుంది. నేను గొప్ప భక్తుడినో, గురువుకు నేనే బాగా ఇష్టమనో, నా సాధన గొప్పదనో అలాంటి భావన కలిగింది అంటే నీ భక్తిలోనో సాధనలోనో ఏదో లోపం ఉన్నదనేటువంటి అర్థమవుతున్నది. ఎందుకంటే అన్ని సాధనలకు పరమార్థం ఏమిటంటే అన్ని జీవులలోనూ సమంగా వ్యాపించి ఉన్న పరమార్థం దర్శించటమే. అప్పుడు గొప్ప అన్న ప్రశ్నే ఉదయించదు కదా. ఒకసారి బ్రహ్మగారికి నాకంటే వృద్ధులు ఎవరైనా ఉన్నారా అనే ఆలోచన వచ్చింది. ముందు ఎవరూ లేరు అనిపించింది. కొంతసేపు అయ్యాక విష్ణుమూర్తి ఒక్కడే నాకంటే పెద్దవాడు అనిపించింది. సరాసరి విష్ణువు దగ్గరికి వెళ్ళి, దేవా నీ తరువాత నేనొక్కడనే పెద్దవాడిని అంతే కదూ అన్నాడు. ఏమోనయ్యా, ఏ మూల ఎవరున్నారో మనకేం తెలుసు అన్నాడు శ్రీహరి. శ్రీహరి తన పెద్దరికాన్ని అంగీకరించకపోవటం బ్రహ్మగారికి నచ్చలేదు. ఎందుకు ఇట్లా అని. అందువల్ల ఆయన ఇదేమిటండి, మీ తర్వాత జన్మించిన జీవిని నేనే కదా, ఈ జీవకోటిని సృష్టించింది నేనే కదా, ఇక నాకంటే పెద్ద జీవుడు ఎట్లా ఉంటాడండి అని అడిగాడట. చూస్తాం విష్ణుమూర్తి ఏం చెప్తున్నాడు. జై గురుదత్త.